ఓకే రెడ్డి, మనం ప్రస్తుతం అయితే మహబూబాద్ జిల్లా మహబూబాద్ నియోజకవర్గం పరిధిలో మనం ప్రస్తుతం ఉన్నాం సౌలియాతండ అనే గ్రామంలో. అయితే మొత్తంగా అయితే చూడొచ్చు, టోటల్ 305 అనే సర్వే సంబంధించిన దాంట్లో ఈ యొక్క స్థలం ఉంది. ఈ స్థలానికి సంబంధించిన వాళ్ళు కొంతమంది ఆరోపణలు, అబ్జెక్షన్స్ కూడా పెట్టిన పరిస్థితి. అయితే 305 సర్వేలో ఉన్న భూమి ఏరే ఒక వ్యక్తి అంటే మాలోతు వెంకన్న అనే వ్యక్తి కబ్జా చేశారని కొంతమంది ఆరోపణ చేశారు. అయితే మనతో పాటు సంబంధించిన వాళ్ళు స్థానికులకు సంబంధించిన వెంకన్న కూడా ఉన్నారు. మాట్లాడే ప్రయత్నం అయితే చేద్దాము. వెంకన్న గారు రండి. ఏంటండి పరిస్థితి ఏంది? మీ మీద కొన్ని ఆరోపణలు వచ్చాయని చెప్తున్నారు. నిన్న కూడా ఆంధ్ర రికార్డులో కూడా చూపించారు. ఇది వాస్తవేనా? ఇది ప్రభుత్వ స్థలమా, మీ స్థలమా? అసలు ఏంటిది పరిస్థితి ఏంటి? నమస్తే అండి. నమస్తే అండి. అయితే కొంతమంది పడిపడన వాళ్ళు అందరికీ చెప్పట్లేను. కొంతమంది మీడియా పేరు చెప్పుకొని హరాస్మెంట్ చేయడము, లేదు ఎంకన్నా కబ్జా చేసిరని మాట్లాడడము, దీంట్లో ఎలాంటి వాస్తవం లేదు. ఇది గతంలో మా తల్లిదండ్రులచే వస్తున్నటువంటి ఒక 40-50 సంవత్సరాల భూమి ఇది. ఈ భూమిలో 305 సర్వే నెంబర్లో ఒక 18 ఎకరాల 20 గుంటల ల్యాండ్ ఉంది. ఈ ల్యాండ్లో 6 ఎకరాల 18 గుంటల ల్యాండ్ నేనే స్వయంగా 2014 తెలంగాణ ప్రభుత్వము భూ సర్వే ఒకసారి చేసినప్పుడు, భూ ప్రక్షాళన చేసినప్పుడు తండ పెరగనుంది తరగనుంది అని చెప్పి 6 ఎకరాల 18 గుంటలు నేను సౌలతండకు తీపించాను. తండకు బేజాప్తి తండ ల్యాండ్ వేరు, నా ల్యాండ్ వేరు. నాతో పాటు ఒక 10 మంది రైతులు ఉంటారు. ఆ 10 మంది రైతులు కూడా ల్యాండ్ ఉంది. ఇప్పుడు నా పక్కన చూసుకోండి ఒకసారి, అది కందికొండ శివారు. బ్యాక్ సైడ్ చూడండి, అది 200 సర్వే నెంబరు. ఇంకో కొంచెం ముందుకు వెళ్తే తండ దాటినకి వెళ్తే 304 వస్తుంది. నా సొంతం ఉన్న ల్యాండ్లో నేను గతం నుంచి చేస్తున్న 4 సంవత్సరాల క్రితం చూడండి, చేపల చెరువు 4 సంవత్సరాల క్రితం తీసినాం. అది దాంట్లో ఇప్పుడు కేజీ చేపలు ఉన్నాయి. చేపలు వదిలేసుకొని వాళ్ళు ఇక్కడ ప్రాబ్లం ఏంటంటే, ఇప్పుడు ఇది ఫ్రెష్గా తీయడం ప్రాబ్లం ఏంటంటే, చేప పిల్లలు ఎక్కువైతేనే ఏరియా తక్కువైంది. నాకున్న ఒక ఎకరంలో ఒక 20 గుంటలు తీస్తే ఒక 20 గుంటలకు ఏరియా తక్కువైందని చెప్పేసి నేనేం చేస్తున్నా అంటే, దీనికి కొంచెం ఎక్స్టెన్షన్ పెంచితే వాటికి పుష్కలంగా కొంచెం తిరగడానికి ప్లస్ మంచిగా ఉంటుందని దీన్ని తీపిచ్చాను. అప్పుడు నాకు అబ్జెక్షన్ ఏం లేదు, ఇప్పటికీ ఏం లేదు. నా దగ్గర దీనికి సంబంధించిన అన్ని పేపర్లు ఉన్నాయి. కావాలని రాజకీయ కక్షతోటి నా పైన బురద జల్లి నేను ఒక ల్యాండ్స్కేపింగ్ కాంట్రాక్టర్గా పనిచేసుకుంటా. నాకు సంబంధం లేని దానికి ఒక ఎమ్మెల్యే గారు శంకర్ నాయక్ అంటారు, మురళీ నాయక్ అంటారు. నాకు ఎమ్మెల్యే గారికి ఎటువంటి ఫోన్ టచింగ్ కానీ లేదు, నేను ఒక మీటింగ్కు అరేంజ్ అయినట్టు కానీ లేదు, వాళ్ళతోటి ఒక సభలకు నేను వెళ్ళినటువంటి కానీ అది నేను రుజువు చేపిస్తే నేను దేనికైనా సిద్ధంగా ఉంటా. నాకు పొలిటికల్ బ్యాక్గ్రౌండ్ అవసరం లేదు. నా ఉన్న సొంతం ల్యాండ్లో నేను తీసుకుంటున్నా కదా. నాకు ఏరేటోళ్ళ సహకారం నాకేముంది, నాకు అవసరమే లేదు. ఇప్పుడు ఈ పట్టా 2014 చేసుకున్నారా మీరు? ఆ పట్ట పాస్బుక్ మాకు 1992లో ఇంతకుముందు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఉన్నప్పుడు వరంగల్ డిస్టిక్ నుంచి కలెక్టర్ గారు ఏం చేశారంటే 92 ఆర్టికల్ 85 ప్రకారం రైతులైతే బీద రైతులు ఎవరున్నారో పైన రైతు ఉన్న వాళ్ళకు ఒక్కొక్క ఎకరం ఇచ్చుకుంటూ ఇక్కడ ఉన్నటువంటి రైతులు దాదాపు ఒక 30-40 మంది ఉంటారు. ప్రతి ఒక్కరికి ఇచ్చింది, నాకు సపరేట్గా స్వయంగా ఇచ్చింది లేదు. దాంట్లో ఒక సభ్యుడు కూడా మా డాడీ, మా నాన్ననే. ఇది మా నాన్న నుంచి వచ్చిన భూమి తప్ప నాకు డైరెక్ట్ రాలేదు. ఇప్పుడు చిన్న ఎగ్జాంపుల్ చెప్తానండి. ఇప్పుడు నా పక్కన లావడియా రాము ఉన్నాడు, నిన్న కంప్లైంట్ ఇచ్చినటువంటి లావడియా రాము వాళ్ళ ల్యాండ్ వాళ్ళ నాన్న పేరు మీద ప్రభుత్వం ఇచ్చింది. అతను వ్యవసాయం చేసుకోవట్లేడు, ఆ ల్యాండ్ ఖాళీగానే ఉంది. అతనికి వెళ్ళి నేను ఈ ల్యాండ్ నాది అని చెప్తే ఊరుకుంటారా? నాకు ఉన్నటువంటి ల్యాండ్లో నేను చదువు చేసుకుంటా. నాకు వ్యవసాయం పొలాలు పండియడం నాకు రాదు. నేను ఏదో సరే మా ఇంటి దగ్గర ఆడవాళ్ళు ఉన్నారు కదా అని సరే అని చేసుకుంటున్నాను. ఇది ముమ్మాటికి కక్షపూరిత రాజకీయమే. విషయం ఏంటంటే, గతంలో నాగార్జున అనే వ్యక్తి నేను ప్రెస్ అని నేను చేస్తున్నా అని చెప్పి నాకు హరాస్మెంట్ చేసి 1 లక్ష రూపాయలు డిమాండ్ చేయడం జరిగింది. ఎందుకంటే పెద్ద మనిషి కదా, తండకు విలేజ్కి ఒక గుడి కట్టిస్తున్నావు, అందరికి డొనేషన్లు ఇస్తున్నావు, చేతనైనా సాయం చేస్తున్నావు. నాకు ఒక అలవాటు ఏముందంటే, నేను సంపాదించిన ప్రతి రూపాయలో ఒక 10 పైసలు ప్రజలకు సేవ చేస్తుంది. నాకు వచ్చిన లక్షణం కాదు. మా నాన్న గతంలో వార్డ్ మెంబర్గా చేసిండు, ఒక 5 సంవత్సరాలు బ్యాంకు చైర్మన్గా చేసిండు. ఈ తండకు 30 సంవత్సరాల నుంచి ఒక రాజకీయ మచ్చలేని నాయకుడిగా చేసిండు. దానికి మా నాన్న కొట్లాడి ఈ ప్రతి ఒక్క రైతుకు అందరి భూమిని ఎవరు వాళ్ళు ఇచ్చేసిండు. మా నాన్న ఇప్పుడు మీ కింద ఎన్ని ఎకరాల భూమి ఉంది సార్? మీ కింద ఇప్పుడు ప్రస్తుతానికి ఈ చెరువు కింద ఉన్న ఎన్ని ఎకరాల భూమి ఉంది? చెరువు కింద అంటే నాకు సొంతం అంటారా? మీకున్న సర్వేలో నాకున్న 305 సర్వే నెంబర్లో సౌలతండకు రోడ్డు కలుపుకొని 6 ఎకరాల 20 గుంటల సౌలతండకు ఉంది. నా ఎకరం నాకుంది. మిగతా లావడియా రాము వాళ్ళది అమరు అని ఉంటాడు, ఆయనకి ఎకరం ఉంది. లావడియా నాగార్జున ఎకరం ఉన్నది, వాళ్ళ తమ్ముడు అందరికి ఉన్నాయండి. తండ అందరూ పట్టేదారులే, అందరికి భూములు ఉన్నాయి. నాకెందుకో అర్థం కావట్లేదు. రాజకీయానికి ఈ నా సొంతం ఉన్న ల్యాండ్కు పూసుకొస్తున్నా నాకు అర్థం కావట్లేదు. దీంట్లో ముఖ్యంగా ఏంటంటే,
ఇది కూడా ఒకటి సీసీ కెమెరా గురించి నిన్న మాట్లాడారు. నేను ఉండేది సిటీలో ఉంటాను, మా ఇంటి దగ్గర ఆడవాళ్ళు ఉంటారు. ఇప్పుడు నేను ఇది ముఖ్యంగా పెట్టడం కారణం ఏంటంటే, నేను చేపల పిల్లలు గ్రోతింగ్ పెరగాలని చెప్పి నేను చేపలకు నా సొంత బావులలో వేసుకున్న దానికి నైట్ టైంలో, ఇదే లేని టైంలో నైట్ దుండగులు ఏం చేసిర్రు, దుండగులు ఇప్పుడు నాకు కరెక్ట్ ఎవిడెన్స్ దొరకలేదు కదా, దుండగులు అనే వస్తుంది. నేను ఏం చేసిన, అక్కడ పిల్లలు పోసిన దానికి నైటే వీళ్ళు పాయిజన్ పోసిర్రు. పాయిజన్ పోసి 4 లక్షల సరుకు మొత్తం డ్యామేజ్ అయింది. డ్యామేజ్ అయితే ఇదే మత్స్యకార శాఖ దగ్గరికి వెళ్ళి, సార్ ఇది వాటర్ ప్రాబ్లమా, ఆక్సిజన్ అందగా చనిపోయింది, పిల్ల ఎట్లా చనిపోయిందని నేను టెస్టింగ్కి రాజేంద్ర నగర్ పంపిస్తే ఇది పాయిజన్ వల్లనే చనిపోయింది సార్ అని వాళ్ళు రిపోర్ట్ ఇవ్వడం జరిగింది. దాని తర్వాత నేనేం చేసిన, ఈ రిపోర్ట్ వచ్చింది కదా, నాకు సెక్యూర్ లేదు కదా అని చెప్పి నేను సీసీ కెమెరా దాని వరకు ఇప్పుడు మీరు 360 డిగ్రీస్ పనిచేస్తుంది అది. బట్ దాన్ని పెట్టుకుంది ఏంటంటే, ఎవరైనా నైట్ అలారం సిస్టమ్ పెట్టాను, ఎవరైనా పాయిజన్ పోయడానికి వచ్చినా, లేదు నా మీద కుట్రతోటి ఏమైనా వలగితేయడానికి వచ్చినా అది కొంచెం నాకు సెక్యూర్గా ఉంటుంది తప్ప నేను ఎవరినో, లేదు మా తండ వాళ్ళు వస్తున్నారు, బాత్రూమ్ వస్తున్నారు, ఆ ఫీలింగ్ అయితే నాకు లేదు. విషయం ఏంటంటే, పాపం తండవాసులు, నాగార్జునది స్థానికంగా మా తండ కాదు, మా విలేజ్ కాదు, రాముది మా తండ కాదు, మా విలేజ్ కాదు, మా తండ మా సౌల తండ, తూర్పు తండ గ్రామ పంచాయతీ, నాగార్జున రాముది కందికొండ గ్రామ పంచాయతీ, లచ్చ తండ. వాళ్ళకి అసలు ఇల్లులే లేవు. ఇక్కడ ఉన్నది ఏంటిది, 16 ఇండ్లు ఉంటాయి. 16 ఇండ్లలో చాలా చిన్న కుటుంబాలు, వాళ్ళ వ్యవసాయం వాళ్ళు చేసుకుంటున్నారు, ఎవరి పనిలో వాళ్ళు మమేకమై ఉన్నారు. భూమి మీదే, వాస్తవానికి పట్టా కూడా నాదే అని మీరు అంటున్నారు. వాళ్ళు అంటున్న పరిస్థితి ఏంటంటే, పూర్తి స్థాయిలో ఇతను కావాలనే కొంత ఆ భూమిని యాక్టిఫై చేసిండు అని వాళ్ళు అంటున్నారు. దీని మీద మీరు సార్, నేను ముఖ్యంగా మరి మీకు ఏం చెప్పదలుచుకున్నాను నేనంటే, లేదు ప్రభుత్వ భూమి కానీ, తండ భూమి కానీ లేదు ఎంకన్నా కబ్జా చేసిండని కానీ, దానికి నాకు రుజువు చేపిస్తే, నా దగ్గర ఇక్కడ క్లియర్గా ఉందండి, చూడండి క్లియర్గా ఉంది 305లో 18 ఎకరాల 25 గుంటలు ల్యాండ్ మొత్తం టోటల్. చూడండి సార్, చూడండి ఇక్కడ ఎక్స్టెన్షన్ మొత్తం 18 ఎకరాల 25 గుంటలు. దీంట్లో కందుల రాములు 16 గుంటలు, కందుల ముత్తయ్య 20 గుంటలు, బంటు రమేష్ 26 గుంటలు, దాని తర్వాత కందుల ముత్తయ్య మళ్ళీ 7 గుంటలు, మాలోతు ఎంకన్నా మంగ్య ఇది నాదండి. ఇగో ఇక్కడ క్లియర్గా ఇచ్చారు వాళ్ళు. ఏకర్స్ 1 ఎకరు పడావు బోర్డు నాది ఆల్రెడీ, ఇవాళ కొత్తగా వచ్చింది కాదు, పడావు బోర్డు 2014 రికార్డు. దాని ముందు కూడా మీకు నేను ప్రొవైడ్ చేస్తాను, రుజువు చేయించుకునే. ఇప్పుడు ఒకళ్ళు ఆరోపణ చేసినప్పుడు దానికి నేను రుజువు చేయించుకోవాల్సిన 16 గుంటలు వచ్చి మీకు ఎట్లా అక్రమం వచ్చింది చెప్తాను, అది కూడా చెప్తాను. ఇక్కడ ఉంది. దాంతోపాటు ఇక్కడ ఎవరు, ఇగో లావుడి అమరు 1 ఎకరం, లావుడి ఎకరము, మాలతు వీరన్న 14 గుంటలు, మాలతు జారు 13 గుంటలు. ఈ ల్యాండ్ ఇగో ఇక్కడ మళ్ళీ ఇక్కడికి వచ్చేసి లావుడియ మాలి శ్రీను 2 ఎకరాల 20 గుంటలు. ఇప్పుడు మీరు కనుక చూసుకుంటే కనుక 305 సర్వ నెంబరు ఇక్కడ నుంచి 200 పక్క నుంచి 305 స్టార్ట్ అయితే తండ ముందు వరకు వెళ్ళింది సార్ సర్వే. ఇక్కడ తండ ఒకటే కాదు, 300 సర్వేలో దాదాపు 14 ఎకరాలు అన్నారు. వాస్తవేనా అది? 18 ఎకరాలు వాస్తవం. పట్టేదారులు వాళ్ళు ఎవరిది వాళ్ళు భూమి, దాంట్లో నేను కూడా ఉన్నాను కదా, వాళ్ళు నాతో సమానం రైతులు కదా. ఈ రైతులు బేజాబ్తి రైతులే. కానీ ఇక్కడ జరిగిన విషయం ఏంటంటే, సౌల తండలో 6 ఎకరాల ల్యాండ్ ఎలా ఉందంటే, సౌల తండ గతంలో ఇక్కడ లేకుండే, అక్కడ పక్కకు చూడండి, ఎవరి ల్యాండ్లో వాళ్ళది ఇండ్లుండే. ఏం చేసినాం అంటే, ప్రభుత్వం ఇచ్చిన భూమిలలో మిగులుపాటు భూమి ఒక 6 ఎకరాలు ఉంది సార్. 6 ఎకరాల భూమిని ఏరే వాళ్ళు ఎవరైనా తీసుకోకుండా ఆ భూమిని నేనేం చేసినంటే, తండలు ఇల్లు కట్టుకున్నారు కదా, ఇంకా రేపు ఫ్యూచర్లో పిల్లలు ఉన్నారు, మనకు పిల్లలు పెరుగుతారు, పెళ్ళిళ్ళు అయితే ఇంకా ఎవరైనా భూమి జాగా లేని వాళ్ళు ఇల్లు కట్టుకోవడం కోసం అని చెప్పి నేను మరీ రిక్వెస్ట్ చేసి సర్వేయర్ని, సార్ ఇది సౌల తండ ల్యాండ్ అండ్ డైరెక్ట్ రౌండ్ మార్క్ చేసేయండి సార్, ఇది సౌల తండ ల్యాండ్. 6 ఎకరాల ల్యాండ్ ఎక్కడ ఉందండి అది? 6 ఎకరాల ల్యాండ్ సార్. ఇగో ట్యాంక్ నుంచి స్టార్ట్ చేస్తే తండ లాస్ట్ శివారు ఆ గడ్డ ఉందా సార్, అటు చూపించండి సార్ ఒకసారి, నేను చూపిస్తాను. ఆ వాటర్ ట్యాంక్ ఉంది సార్. వాటర్ ట్యాంక్ నుంచి ఈ గడ్డాము పైన ఉంటుంది, కొంచెం గట్టి ఉంటుంది, నేను జరిపిన ఇటే అటు రాదు, ఇక ఆ గడ్డాము ముందు నుంచే ఇటు బ్యాక్ సైడ్ రాదు. అక్కడ నుంచి ఆ పిల్లలు ఉన్నారా, ఈ బండ ఉందా రాయి బండ, ఈ బండ నుంచి ఈ గడ్డాములు ప్రస్తుతం అయితే పెట్టుకున్నారు. తండ వాళ్ళకి చెందిందే ఇది. ఇప్పుడు 6 ఎకరాలలో తండ వాళ్ళకు కూడా అందరికి అవసరాలు కాబట్టి ఎవరిది వాళ్ళు గడ్డాములు పెట్టుకుంటారు, గొడ్లకు పశువులకు. నీకెందుకు ఆరోపణ పెట్టాడు అతను? ఇప్పుడు ఆయన ఆరోపణ ముఖ్యంగా పెట్టడం ఏంటంటే సార్, నేను ఒక కాంట్రాక్టర్కి పనిచేస్తాను,
ఈ ప్రస్తుతం ఇప్పుడున్న సిచ్యువేషన్లో ఏంటంటే ప్రజలు తురుప్తండ గ్రామ పంచాయతీ నుంచి ప్రజాసేవ ప్రజా ఆదరణ పొందినటువంటి వెంకన్నను ఒక్కసారి కనుక ఆ వెంకన్న కనుక ఒకసారి సర్పంచ్ చేస్తే సర్పంచ్ క్యాండిడేట్ అయితే మాకు ఇంకా ఎంత అభివృద్ధి చెందుతుంది అనేది కాన్సెప్ట్లో తురుప్తండ వాసులు ఉన్నారు, గ్రామ పంచాయతీ వాసులు. ఆ గ్రామ పంచాయతీ వాసులు ఉండడం ఇది జీర్ణించుకోలేక వీళ్ళు ఏం ప్లాన్ చేశారంటే జీర్ణించుకోలేక వెంకన్నకు ఎలాగైనా ఢీగొట్టి ఎలాగైనా బ్లేమ్ చేయాలని చెప్పి వాళ్ళది కందికొండ శివారైనా చెప్పి వాళ్ళు ఏం చేశారు, మాకు ఇక్కడ జాగా ఇవ్వండి తండకు ఇల్లు కట్టుకుందానికి. వాస్తవం బాగానే ఉంది. ఇప్పుడు మీరు ఎకరం ఈ మొత్తం స్థలం 3.5 ఎకరాలు చిల్లర ఉంది కదా, ఏ ఎకరం సార్ ఇది మొత్తం ఎకరమా సార్? మొత్తము మాదాపురము మల్లెల గ్రామ పంచాయతీలో రెవెన్యూ డిపార్ట్మెంట్లో మీరు విచారణ చేయండి, తెలుసుకోండి, ఎంఆర్ఓ గారిని తెలుసుకోండి, సర్వేర్ని తెలుసుకోండి. 3274 ఎకరాల మాదాపురం గ్రామ పంచాయతీలో, అందులో మాదాపురం గ్రామ పంచాయతీలో ఉన్నటువంటి భూమిలో వీళ్ళు ఏం సర్వే చేశారంటే 2014లో రాళ్ళు బోళ్ళు ఉన్నదానికి వాళ్ళు వదిలేసారు, చేయలేదు. ఇప్పుడు నేను ఏం చేసిన అంటే నాకున్న ల్యాండ్లో రాళ్ళు ఉన్నదానికి నేను రాళ్ళు నా దాంట్లో నేను తీసుకుంటున్నా. ఇప్పుడు మీరు సర్వేయర్ని తీసుకురండి, నా ల్యాండ్ కొలవండి. 1 ఎకర్ కంటే ఎక్కువ ఉంటే తక్కువ ఉంటుంది, ఇంకా 1 ఎకరం కంటే ఎక్కువ ఉంటే నేను చేసిన దానికి తప్పుకు నేను మీ మీడియా ముఖంగా వాళ్ళు చేసిందే నేను కరెక్ట్ అంట. అదే ల్యాండ్ 1 ఎకర్కు తక్కువ ఉంటే వాళ్ళు ఏ విధంగా బహిరంగంగా రేపు ఇది మామూలుగా కాదు, వాళ్ళు చేసే ఆరోపణ చిన్నది కాదు. ఇదే ఎంఆర్ఓ ఆఫీస్లో ఇదే మీడియా మిత్రుల వాళ్ళు వీళ్ళకి ఎమ్మెల్యే అది ఇదని మాట్లాడుతూ ఉన్నారు. మరి ఎమ్మెల్యే ఇన్వాల్వ్మెంట్ అది కూడా మాట్లాడుతున్నారు. సార్ 2014లో కాంగ్రెస్ ప్రభుత్వంలో లేదు సార్. తెలంగాణ రాష్ట్రంలో 2014లో ఉంది టీఆర్ఎస్ ప్రభుత్వం. నేను పాస్బుక్ చేయించుకుంది 2014లో నాకైంది, 1992లో మా డాడీకి అయింది. అంటే ఇంచుమించు ఎన్టీఆర్ ప్రభుత్వం హయాంలో ఇది జరిగింది. రాజశేఖర రెడ్డి ప్రభుత్వంలో కాదు, ఇప్పుడు వచ్చినటువంటి టీఆర్ఎస్ ప్రభుత్వంలో కాదు, కాంగ్రెస్ ప్రభుత్వంలో కాదు. దీంట్లో ఎలాంటి సత్యం లేదు. వీళ్ళకు ముఖ్యంగా నేను చెప్పవలసింది ఏంటంటే వీళ్ళకు కక్షపూరితం ఏంటంటే వాళ్ళకు ఇప్పుడు లావుడి రవి అనేది నిన్న ఎమ్మెల్యే గారని చెప్పి నిన్న లావుడి రవి అని నా మీద ఆరోపణ ఎమ్మెల్యే వాళ్ళ అనుచరుడని చెప్పారు కదా. వాళ్ళది ముఖ్యం ఏంటంటే నేను పదే చెప్తున్నాను, ఒక ఎమ్మెల్యేను నేను ఎమ్మెల్యే వరకు నేను నాకు అయితే రాజకీయం చేసే అలవాటు నాకు లేదు, ఎమ్మెల్యే సహకారాలు నాకు తీసుకోను. కొంత భూమిని అయితే గుట్టని మొత్తాన్ని ధ్వంసం చేసుకుని అతను చేసుకుంటాడు, జేసీబీలు పెట్టి చేస్తున్నాడని ఆరోపణలు వస్తున్నాయి. అలాగనే మాట్లాడారు వాళ్ళు కూడా. అది పూర్తిసారి వీడియోలో మీరు కూడా చూశారు. ఇది ఎంతవరకు వాస్తవం? మరి దీన్ని ఎట్లా మాట్లాడతారు, మీరు దీన్ని ఎలా చూస్తారు? నేను దీనికి తీవ్రంగా ఖండిస్తున్నా. ఇది కక్షపూరితమే, దీనికి రుజువు చేపియమనండి సార్. నేను పదే అదే చెప్తున్నాను. నా ల్యాండ్ నాకు ఇప్పుడు ఇంకో విషయం చెప్తాను. వాళ్ళు వచ్చారు, ఆపారు. మొన్న వాళ్ళు నా బండిని తీసుకొచ్చి ఆపలేదు. ఆపకుండా నా బండి నడుస్తుంది. నిన్న కూడా నడిపాను కదా. నిన్న నేను మళ్ళీ నా భూమి కాదు అనుకోండి, నాకు భయం ఉంటుంది, నాకేం ఆబ్జెక్షను. నిన్నేం చేశారు, వాళ్ళే ఆపరేటర్ను ఫోన్ చేసి నువ్వు బండి ఆపు, నువ్వు ఎందుకు నడిపిస్తున్నావు, మేమంతా పుడిపోతాం. ఎవరయ్యా సొమ్మని నా ల్యాండ్లో నేను బహిరంగంగా తీస్తాను కదా. ఈ గుట్ట అప్పుడు సర్వేలో లేదు పక్క పెట్టారు కదా అని చెప్పారు కదా, అప్పుడు సర్వేలో చేసుకోలేదు కదా, ఇప్పుడు మీరు చేస్తున్నారు కదా, మీరు ఎలా చూస్తారు? సార్ షూర్, ఇప్పుడు మీరు అడిగింది వెరీ గుడ్ క్వశ్చన్. ఇది ఉన్న ఈ రాళ్ళు బోళ్లను దీనికి సర్వే చేయలేదు. ఇప్పుడు వాళ్ళు సర్వే చేసినటువంటి ల్యాండ్ చుట్టూ రౌండ్ షేప్లో చూడండి ఒకసారి. ఇది 30 గుంటలు మాత్రమే ఉంటుంది, ఎకరం కూడా లేదు. ఎకరంకు నేను ఇంకా ఏం చేయాలంటే ఇంకా ఇటు కూడా తోమాలి. అది చదునున్న ల్యాండే, దీనికి ఎందుకు తోమాలి? అదనంగా ఉన్న భూమి ప్రభుత్వ భూమి కాదు కదా. నా దాంట్లో తోమాలంటే నా దాంట్లో కొన్ని రాళ్ళు ఉన్నాయి, నేను చదును చేసుకొని నా ఉన్నటువంటి ల్యాండ్ను నేను సాగు చేసుకోవాలంటే ఉన్న రాళ్ళు బోళ్ళు చేసుకోవాలి. రైతు చేసే పని అదే కదా. పూర్తి డీటెయిల్స్కి వెళ్తే పూర్తి స్థాయిలో ఒకటే చెప్తున్నారు. గతంలో అంటే ఎన్టీఆర్ అటు వైఎస్ఆర్ రాజశేఖర రెడ్డి ఉన్నప్పుడు ఆ హయాంలో ఈ యొక్క ల్యాండ్లను దాదాపుగా 305 సర్వే నెంబర్లో ఉన్న 18 ఎకరాల పై స్థలం, అంటే ఆ 18 ఎకరాల 20 గుంటలపై ఉన్న స్థలాన్ని పూర్తి స్థాయిలో అప్పుడున్న ప్రభుత్వాలు పంచారు. పంచిన దాంట్లో కొన్ని బోర్డుగా
ఉండిపోయిన స్థలాలను అది లెక్కలో రాలేదు. లెక్కలో రానప్పుడు ఏం జరిగిందంటే అప్పుడు అక్రమం వీళ్ళకు స్థలాలు ఇచ్చే దాంట్లో కాస్త కూస్త కొద్దిగా తగ్గడం వలన ఈ కొంత ఉన్న స్థలాన్ని నేను ఆర్టిఫై చేయడం జరిగింది. కానీ పూర్తి స్థాయిలో ప్రభుత్వం ల్యాండ్ నేను ఆర్టిఫై చేయలేదన్నట్టుగా మాలో తెంకన చెప్తున్న పరిస్థితి. ఇది మహబూబాబాద్ జిల్లా మహబూబాబాద్ నియోజకవర్గంలో ఉన్న మాదాపురం సమీపంలో ఉన్న ఈ యొక్క బోర్డు దగ్గర నుంచి మనం ప్రత్యేక ఫేస్ టు ఫేస్ T9 ప్రతినిధితో. మా బాబాయ్ మాళ వెంకన్న మీద అనే వ్యక్తి మీద వాళ్ళిద్దరు లావుడి రాము లావుడి నాగార్జున వాని కక్షపూర్వంగా ₹1,00,000 వాళ్ళు డిమాండ్ చేయడం జరిగింది. మా మాళ వెంకన్న మా బాబాయ్ ₹1,00,000 ఇవ్వడం, నేను ఎందుకు ఇవ్వాలి, నా భూమి నేను తోపుకుంటున్నా, నా భూమికి నేను చేపల చెరువు పెట్టుకుంటున్నా, నేను ₹1,00,000 వాళ్ళు డిమాండ్ చేస్తే నేను ఎందుకు ఇవ్వాలని ఇవ్వద్దని అనేసరికి ఆ కుట్రతోటి వీని ఎటుపడ్డా చంపాలి, ఎటుపడ్డా వీనికి ఏదో ఒకటి ప్రయత్నం మనం చేయాలని అకక్షపూర్వంగా వీళ్ళు మా లావుడి నాగార్జున లావుడి రాము మా తండ వ్యక్తి కూడా కాదు, వాళ్ళు కొందకుండా కావాలని మా తండ వాసులకు మాకు గొడవ పెట్టాలని వాళ్ళు చూస్తున్నారు.